సుమారు 800 ఏళ్ల క్రితం నాటి కథ ఇది. ఒకనాడు అడవిలో వేటకు వెళ్లిన కోయతెగ గిరిజనులకు ఒక పులి పక్కన ఆడుకుంటున్న చిన్న పాప కనిపించింది. ఆ పాప చుట్టూ వెలుగులు విరిజిమ్ముతుండటంతో ఆమెను దైవ సమానురాలిగా భావించి సమ్మక్క అని పేరు పెట్టుకుని పెంచుకున్నారు. అప్పట్లో మేడారమనే గ్రామ పెద్ద పగిడిద్దరాజుతో సమ్మక్కకు వివాహం జరుగుతుంది. వారికి జంపన్న, సారలమ్మ అంటే సారక్క, నాగులమ్మ అనే ముగ్గురు సంతానం కలుగుతారు. ఆ సమయంలో కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పాలిస్తుండేవారు. వరుస కరువుల వల్ల పంటలు పండక మేడారం ప్రజలు కాకతీయ సామ్రాజ్యానికి చెల్లించాల్సిన కప్పం కట్టలేకపోతారు. కాని కాకతీయ రాజులు మాత్రం కనికరం లేకుండా పన్ను వసూలు చెయ్యాలని సైన్యాన్ని పంపిస్తారు. తమ ప్రజల ఆకలిచావులను చూసి తట్టుకోలేక ఆత్మగౌరవం కోసం పగిడిద్దరాజు కాకతీయ సైన్యంపై తిరుగుబాటు చేస్తారు. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, కూతురు సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు వీరోచితంగా పోరాడి వీరమరణం పొందుతారు. తన కుటుంబం చనిపోయిందని తెలిసి జంపన్న కూడా సంపంగి వాగులో దూకి ప్రాణత్యాగం చేస్తాడు. అందుకే ఆ వాగుకు జంపన్నవాగు అని పేరు వచ్చింది. చివరగా సమ్మక్క యుద్ధరంగంలోకి దూకుతుంది. ఒక సామాన్య మహిళగా కాకుండా సాక్షాత్తు శక్తిస్వరూపిణిలా మారి శత్రువులను చీల్చి చెండాడటం చూసి కాకతీయ సైన్యం భయపడిపోతుంది. అయితే ఒక శత్రు సైనికుడు వెనకనుండి దొంగదెబ్బతీసి సమ్మక్కను పొడుస్తాడు. తీవ్ర గాయంతో ఉన్న సమ్మక్క మేడారం గ్రామానికి ఈశాన్య దిశలో ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్తుంది. తన కోసం వెతుక్కుంటూ వచ్చిన గిరిజనులకు ఆమె కనిపించదు. కాని ఆ ప్రాంతంలో ఒక నెమలి నార చెట్టు కింద కుంకుమభరిణ లభిస్తుంది. సమ్మక్క ఆ కుంకుమభరిణ రూపంలోనే దైవంగా మారిందని నమ్మిన గిరిజనులు అప్పటినుండి ప్రతి 2 ఏళ్లకొకసారి మేడారం జాతరను జరుపుకుంటున్నారు. అన్యాయంపై పోరాడిన ఆ తల్లి కూతుళ్ల త్యాగానికి గుర్తుగా భక్తులు మేడారం చేరుకుని మొక్కువు చెల్లించుకుంటారు. మరి ఈ కథ నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.